వాళ్ళ పేరు ఎక్కడ రాయబడిందని చూపించాడు అక్కడ. రైట్. 2. మూడవది, మనం చేసే సేవ మనుషులకు కాదు, క్రీస్తు శరీరమునకు చేస్తున్నాం. ఎవరికి చేస్తున్నాం? జస్ట్ ఇటుపక్క పేజీ తిప్పండి. ఎఫ్ఎస్సి పత్రిక ఒక్కసారి చూడండి, 5వ అధ్యాయము 27వ వచనం నుంచి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. అక్కడ నుంచి కిందికి చదువు. అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఒక్కసారి చూడండి. చదువు. 23వ వచనం. క్రీస్తు సంఘమునకు శిరస్సయున్న లాగున. రైట్, అదోకే. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఈ వచనం అంతా కూడా, ఈ అధ్యాయం అంతా కిందికి చదువుతూ ఉంటే మనందరినీ కలిపి క్రీస్తు శరీరం అంటాడు. చూడండి, 27వ వచనం చదువు నాయన. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి. చాలు చాలు చాలు, సరిపోయింది. ఇక ఇందాక చదువుకున్న దానిలో క్రీస్తు సంఘమునకు శిరస్సు అని చదివాం. ఇప్పుడు ఇక్కడే మీరు కూడా క్రీస్తు శరీరమై ఉండి. ఏమన్నాడు ఇక్కడ? అటువలే మీరు క్రీస్తు శరీరమై. ఆ మాట అండర్లైన్ చేసి, మనం క్రీస్తు శరీరం అంటే సంఘము. రైట్. నేను మీకు వందనాలు చెప్పాను అనుకో, నేను ఎవరికి వందనాలు చెప్తున్నానో తెలుసా? క్రీస్తు శరీరమునకు వందనాలు చెప్తున్నాను. నేను మీకు పరిచర్య చేశాను అనుకో, ఎవరికి పరిచర్య చేశానో తెలుసా? సాక్షాత్తు యేసయ్యకే. రైట్. ఇది 3వ ఆధిక్యత. మొట్టమొదటిది, ఆయన మిమ్మల్ని మర్చిపోడు, ఆయన మీకు తగిన న్యాయం చేస్తాడు, ఆయన అన్యాయస్తుడు కాదు అని రాశాడు. 2వది, మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి. 3వది, మనం చేసేటువంటి పరిచర్య సాక్షాత్తు యేసు శరీరానికి చేస్తున్నట్లుగా దేవుడు తీసుకుంటున్నాడు. మరి సాక్షాత్తు యేసయ్య శరీరానికి మనం సేవ చేసినప్పుడు దానికి ఏమి ఉండదా? ఇహమందు కొంత, పరమందు లెక్కలేనంత. ప్రతివానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద కలదు అంటే జీతం ఎవరికి ఇస్తాడండి? పని చేసిన వానికి ఇస్తాడు. అర్థమైందా? ఇప్పుడు పని చేయకుండా మనకిచ్చే బహుమానం ఉంది, అది రక్షణ, అది దేవుని బహుమానం. మనం నిత్య జీవాన్ని చేరటం అనేది అది పని చేయకయే మనకి ఇచ్చినటువంటి బహుమానం అది. కానీ బహుమానం అని మాట్లాడిన దేవుడు జీతం అనే మాట కూడా మాట్లాడాడని మర్చిపోవద్దు. పని చేసిన వానికి జీతం అన్నాడు. జీతం ఎవరికి ఇస్తామండి? ఆ మాట ఉంది ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం, ఒకసారి 22 తీసుకోండి. ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము 12వ వచనం. చదువు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అద్దుగో, ఇక్కడ జీతము అనే ప్రస్తావన తీసుకొచ్చాడు. జీతం ఎవరికి ఇస్తారు? పని చేసే వాళ్ళకి. మీరందరూ ఏం చేస్తున్నారు? నేనేం చేస్తున్నాం? మనందరూ ఏం చేస్తున్నాము? ప్రభు పని చేస్తున్నాం. మన యజమానుడు ఎవరు? మరి మనకున్న ఆయుష్కాలంలో మనం ప్రభు పని చేస్తున్నాం. జీతం ఇస్తాడా ఇవ్వడా, ఇస్తాడేమని ఆశతో కాదు, ఇచ్చినా ఇవ్వపోయినా స్తోత్రం అని చేస్తున్నాం. ఆయనైతే తను కూర్చి తాను ఏం చెప్పుకుంటాడంటే, అబ్బాయి మనుషులుగా మీకే అంత అంకిత భావం ఉన్నప్పుడు మరి దేవుండ్రా నాయన నాకెంత ఉండాలి? నీ చేత పని చేయించుకొని నిన్ను ఒట్టికి వదిలేస్తాను అనుకున్నావా?
నా యొద్ద ప్రతి వాని క్రియలకు తగిన, ప్రతి వాని పనులకు తగిన జీతము నా దగ్గర ఉంది, తీసుకొని వస్తున్నా, ఇదిగో త్వరగా వస్తున్నానని ఆయన మాట్లాడుతున్నాడు. మీరు చేసేటువంటి పని, పరిచర్య బహుళ ప్రయోజనం పొందుతుంది. ఎప్పుడు తక్కువ అంచనా అయ్యొద్దు. ఏనాడు ఏ దరిద్రుడి మాట, ఏ దరిద్రురాలి మాట విని మోసపోయి ఈ అవకాశాన్ని కోల్పోవద్దు. అలా పోగొట్టుకున్న వాళ్ళు సేవాభ్రష్టులు. తర్వాత మొత్తుకున్న వాళ్ళకి అవకాశం రాదు. రెండవది, ఇది ఏముంది లేని టేక్ ఇట్ ఈజీగా దీన్ని తీసేయొద్దు. ఈ సంగతి మీకు స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పానని నేను అనుకుంటున్నాను. 4 సంగతులు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది, ఆయన అన్యాయస్తుడు కాదు, తగిన ప్రతిఫలం. రెండవది, జీవగ్రంథంలో నీ పేరు. మూడవది, సాక్షాత్తు యేసు శరీరమునకే సేవ చేస్తున్నావు గనుక ఆయన నీకు జీతమును సిద్ధపరిచాడు. ఈ జీతంతో పాటు అదనపు బహుమానాలు ఉంటాయి. అది 4వది. మీకు తెలుసా, కష్టపడ్డాడనుకో, మన దగ్గర ఎవరైనా నమ్మకంగా కష్టపడ్డారనుకో, వాళ్ళకి ఇచ్చే కూలితో పాటు, జీతంతో పాటు కొంతమంది యజమానులు, ప్రేమగల యజమానులు ఏం చేస్తారో తెలుసా? మామూలుగా నెల మొత్తం చేశాడు, ఓ 10,000 ఇచ్చారనుకో, బాగా ఇష్టమైందనుకో, నమ్మకంగా పనిచేశాడు, యజమాని కూడా కాస్త కలిగి ఉన్నాడు, సంతోషం కలిగిందనుకో, ఇంకో 2,000 తీసి చేతిలో పెడతాడు. ఎందుకండి, నా కూలి ఇచ్చారు కదండి, ఇంకెందుకండి అంటే, తీసుకోవా, నా సంతోషం కోసం ఇస్తున్నాను, ఏంది ఈ కూడా అయింది, తీసుకో. ఎందుకులేయా, పర్లేదులే తీసుకో, ఈ మాటని ఇంకా సంతోష పెట్టాను, ఇవి కూడా తీసుకో. భూమి మీద మనుషుల్లోనే కొంతమంది ఇలా ఉంటారా ఉండరా? ఎంతమంది ఒప్పుకుంటారు? మనుషులే ఇలా ఉన్నప్పుడు నా తండ్రి అన్యాయస్తుడా? చెప్పండి, నా తండ్రి అన్యాయస్తుడా? ఆయన మరి నిశ్చయముగా ఇంకా దాతృత్వంతో బహుమానం ఇస్తాడు. ఇంకా ఉన్నతమైనటువంటి మెట్లోనికి నిన్ను తీసుకుంటాడు. కొంతమందిని ఈ పరిచర్య చేస్తూ ఉండగానే సేవలోకి పిలిచాడు. ఊడ్చే పరిచర్య మామూలు పరిచర్య కాదు, రోజు చేసిన పరిచర్య అది, ఊడ్చే పరిచర్య. ప్రతిరోజు పాపం పొద్దున్నే వచ్చి మందిరం అంతా శుభ్రంగా ఊడ్చేటువంటి పరిచారకుల్లో చాలా మంది ఇప్పుడు సేవకురాళ్ళు అయ్యారు. వాళ్ళ భర్తలు సేవకులు అయ్యారు, వీళ్ళేమో సేవకురాళ్ళు అయ్యారు. ఆశ్చర్యం అది. మొన్న సేవకురాళ్ళ లిస్టు తీసుకుంటే ఇందులో చాలా మంది ఊడ్చే పరిచారకులు వచ్చారు. నిత్యము దేవుని సన్నిధిని సేవ చేసిన వాళ్ళని తర్వాత దేవుడు తన పరిచర్యలో తీసుకొని ఇంకా అత్యధికమైనటువంటి కృపనిచ్చాడు. మిమ్మల్ని కూడా నా తండ్రి తప్పకుండా మరో మెట్టు ఎక్కిస్తాడు. ఎక్కించకపోయినా పర్వాలా, ఉంచిన స్థానంలో ఉంచినా సరే నాకు అప్పగించిన పని నమ్మకంగా చేస్తానని నీవు దేవుని పాదాలు హత్తుకో. జీతం ఇస్తాడు. మూడవది, 4వది, బహుమానం కూడా ఇస్తాడు నీకు. ఏమండి? 4. ఆ బహుమానము, ఆ జీతం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. మామూలుగా మనకు తెలిసిన జీతం డబ్బులు, మనకు తెలిసిన బహుమానాలు డబ్బులు లేక షీల్డ్స్ ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళ పేర్లతో ఉన్నటువంటి షీల్డ్లు అట్లాంటివి ఇస్తారు, గోల్డ్ మెడల్ లాంటి బహుమానాలు ఇస్తారు. కానీ దేవుడు మనకు సిద్ధపరిచిన బహుమానాలు అలాంటివి కాదు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటే ఇక మీదట నా కొరకు గోల్డ్ మెడల్ ఉందన్నాడా? నీతి కిరీటం, అక్కాయ్, జీవ కిరీటం కాదు, నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. కిరీటం ఎవరికి పెడతారండి? జయించిన వాణిని నేను జయించి నా తండ్రి సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించిన వాణిని నేను నా సింహాసనమందు కూర్చుండనిత్తును అన్నాడు. సింహాసనం అంటాడు, కిరీటం అంటాడు. ఈ 2 పాటల్లో పాడుకుని 3 పాటలు మనకి ఇప్పుడు పాటలు పాడవచ్చు. 3 పాటలు వస్తాయి. కిరీటం గురించి ఒక పాట ఉంది, సింహాసనం గురించి ఒక పాట ఉంది, బహుమానం గురించి ఒక పాట ఉంది. నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ